విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రుల వైభవం మనందరికీ తెలుసు కదా. ఈ పవిత్రమైన 9 రోజుల్లో మన అమ్మవారు తన వివిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది. మొదటి రోజు అంటే ఈ రోజు మన అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవిగా అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అపురూపమైన అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలి అనే సందేహాలు మీకు కలుగుతున్నాయా? అయితే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని రాసి మీ ఆశీర్వాదాలను అందించండి. బాలత్రిపుర సుందరీ దేవిని ఎలా ప్రార్థించాలి? కుమారి పూజ. ఈ రోజు కుమారి పూజ చేయడం ఆనవాయితీ. 8 సంవత్సరాల లోపు ఉన్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ రోజు గులాబీ రంగు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరించి గులాబీ పూలతో పూజించాలి. కుమారి పూజలో పాల్గొనే బాలికలకు కూడా గులాబీ రంగు వస్త్రాన్ని అందించడం ఆనవాయి. బాలత్రిపుర సుందరీ దేవి అంటే ఎవరు? బాలత్రిపుర సుందరీ దేవి అంటే చిన్నతనపు అందాలతో అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తితో కూడిన దేవత. శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం మనకు మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని తెస్తుంది. అమ్మవారి అనుగ్రహం అందరిపై వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని రాసి మీ ఆశీర్వాదాలను అందించండి.